హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీ ఇంటి ఆడపిల్ల యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే చిక్కుడు పిక్కలతో ముద్దకూర అయితే చేస్తున్నా అండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎలా చేయాలో చూసేద్దాం. చిక్కుడు పిక్కలు, ఉల్లిపాయలు, కారం, సాల్ట్, పసుపు, జీలకర్ర, ఎండుమిర్చి, వంకాయలు, ములంకాడలు, బంగాళదుంప, కొబ్బరి తురుము, నువ్వులు. ఈ చిక్కుడు పిక్కల్ని 5 hours ముందు నానబెట్టుకున్నాను. కొంచెం సాల్ట్, బంగాళదుంపలు, వాటర్ వేసుకొని ఒక 4-5 విజిల్స్ పెట్టుకోవాలి. అంతలోగా ఒక మిక్సీ జార్లో ఉల్లిపాయలు, తెల్లుల్లి, జీలకర్ర, నువ్వులు, ఎండుమిర్చి వేసుకొని మిక్సీ అయితే చేసుకున్నా అండి. ఇవి చూడండి ఇలాగా ఉడికిపోయాయి. అందులోగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని అయితే వేసుకున్నానండి. అందులో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని వేయించుకుంటున్నాను. కొంచెం వేగిన తర్వాత ఈ వంకాయల ముక్కలు, ములంకాడ ముక్కలను కూడా వేసుకున్నానండి. వేసుకొని కొంచెం కలుపుకోవాలి. కలుపుకున్నాక దీన్ని కొంచెం మగ్గనివ్వండి. మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత చూడండి ఇలా బాగా మగ్గిపోతాయి. మగ్గిపోయిన తర్వాత ఇందులో ఉడకపెట్టుకున్న చిక్కుడు పిక్కలను కూడా వేసేసుకోవాలి. అందులోనే కొబ్బరి తురుమును కూడా వేసేసుకుంటున్నానండి. ఇందులోనే బంగాళదుంప ముక్కలను కూడా వేసేసుకోవాలి. వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టుకోండి. ఇది ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడు పిక్కల ముద్దకూర అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో అయితే ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టుగైతే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ మీ ఇంటి ఆడపిల్ల. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.